బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడో దశ గ్రామ పంచాయతీ పోలింగ్ సూర్యాపేట జిల్లాలో ఫైటింగ్ కు దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్ పోలింగ్ కేంద్రం దగ్గర జరిగిన ఈ గొడవ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారని రెండు పార్టీల శ్రేణులు స్థానిక నేతలు వాగ్వాదానికి దిగారు. అయితే పరిస్థితి శృతి మించేలా ఉండడంతో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. రైట్, ఈ ఘర్షణకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం ఎల్బీ నగర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ నేపథ్యంలోనే రంగప్రవేశం చేసేటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. అయితే గతకు సంబంధించి అక్కడ నేరేడు చెర్ల ఎల్బీ నగర్ కి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థుల మధ్య హోరాహోరీ ప్రచారం అయితే జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ తగ్గ వారు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకం అయ్యింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఓటర్లకు సంబంధించి ప్రలోభాలకు గురి చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ ఘర్షణ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు ఇరు వర్గాల ఆందోళనకారులను మొత్తం కూడా చెదరగొట్టడంతో పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. మూడో దశ గ్రామ పంచాయతీ పోలింగ్ సూర్యాపేట జిల్లాలో ఫైటింగ్ కు దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్ పోలింగ్ కేంద్రం దగ్గర జరిగిన ఈ గొడవ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారని రెండు పార్టీల శ్రేణులు స్థానిక నేతలు వాగ్వాదానికి దిగారు. అయితే పరిస్థితి శృతి మించేలా ఉండడంతో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు.